శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి 75 వసంతాల సందర్భంగా నిర్వహించిన ఈమని కళ్యాణి పద్మినీల వీణా కచేరీ విశేషంగా అలరించింది. శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి 75 వసంతాల సందర్భంగా అమృతోత్సవం పేరిట సమితి ప్రాంగణంలోని సంగీత మహోత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. కళ్యాణి పద్మినీలు వందే మాతర గీతంతో వీణావాదం ప్రారంభించారు. కీర్తనలు కృతులు వాయించి శ్రోతలను మైమరిపించారు. కరుటూరి నందకుమార్ సితారపై, కాపా శ్రీనివాస్ మృదంగంపై, పండుగ మురళి తబలాపై సహకారం అందించారు. సమితి గౌరవ చైర్మన్ వార్డ్రేవు వెంకటరమణారావు, చైర్మన్ సిఎస్ వెంకట్రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ జోస్తిల సరస్వతి, ఫంక్షనల్ సెక్రటరీ వక్కలంక శ్రీరామచంద్ర, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విశ్వనాథం, భాస్కర్ రామ్, కోశాధికారి వి కృష్ణకుమారి, పలువురు సంగీత ప్రియులు పాల్గొన్నారు. వీణావాదంపై ప్రవచన రాజహంస ధూళిపాల మహాదేవమణి తన స్పందన తెలియజేశారు. ఈమని శంకర శాస్త్రి కుమార్తె కళ్యాణి లక్ష్మీనారాయణ చేతితో సంగీతామృతాన్ని అందించారని కొనియాడారు. ఈ సందర్భంగా వీణా మృదుపాని కళ్యాణి బిరుదు ప్రధానంతో కళ్యాణి లక్ష్మీనారాయణకు నిర్వాహకులు పుష్పాభిషేక సత్కారం చేశారు. నూతన వస్త్రాలు అందజేశారు. అలాగే సహ వాయిద్యకారులను కూడా సత్కరించారు. అమృతోత్సవంలో తనకు జరిగిన తొలి సత్కారానికి కళ్యాణి లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. Seva Samiti, Rajamahendravaram. It is with great pride and profound admiration that we present this citation to Srimati Emani Kalyani Lakshminarayana in recognition of her outstanding and exemplary service in the field of Veena instrument. Srimati Emani Kalyani Lakshminarayana has over the years distinguished herself as a dedicated and accomplished musician, upholding the rich traditions of the field and thus contributing in propagating the cultural art and classical art forms, ensuring that the timeless heritage of the art form continues to flourish. As a part of our Amrutotsavam 2026, we confer her the title Veena Mrudupani Kalyani. Veena Mrudupani Kalyani for her distinguished service and commitment for the classical art forms of music. The 7th day of 2026 Executive Committee of Sri Tyagaraja Narayana Dasa Seva Samiti, Rajamahendravaram. మా కృష్ణకుమార్ గారు ఆయనకి చాలా సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే ఇది రాసింది ఆయన. వీణా మృదుపాణి కళ్యాణి, ఇది మన శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి వారు ఆవిడకి ఇస్తున్న బిరుదు. వీణా మృదుపాణి కళ్యాణి, వీణా మృదుపాణి కళ్యాణి. ఈ సందర్భంగా వక్కలంక శ్రీరామచంద్రన్ గారిని, అలాగే ప్రెసిడెంట్ చెంతులూరి వెంకట్రావు గారిని కూడా సమేతమై ఆవిడకి ఈ సైటేషన్ ఇవ్వమని కోరుతున్నాను. అద్భుతంగా వీణని వాయించి మనందరినీ ఆకట్టుకున్నారు.
సముద్రాలు 7 సముద్రాలు అంటారు, తప్పది. సముద్రాలు 8 సముద్రాలు. సర్వే వదంతి సముద్రాన్ని సప్త ఇది తన్మృషా ధ్రువం. సముద్రాలు 7 అంటారు, చాలా తప్పది. ఎందుకంటే సాహిత్యాన్విత సంగీతం అష్టమం సాగరం స్మృతం, అష్టమం సాగరం స్మృతం. సాహిత్యంతో కొన్ని సంగీత శాస్త్రం ఏదైతే ఉందో ఇది 8వ సముద్రం. మామూలు పాల సముద్రాన్ని అయితే రాక్షసులు దేవతలు అందరూ మధించారు. ఈ సంగీత సాహిత్య సముద్రాన్ని మహానుభావులు, తపస్సులు, మహామునులు, విద్యాధరులు, ఇటువంటి మహాత్ములు అందరూ కూడా ఎంతగానో మధించి ఆ సారాన్ని మనకు అందరికీ పంచిపెట్టారు. అందులో ఈ సంగీత ఈ సభల్లో ఆ త్యాగరాజ స్వామి వారి పెట్టిన భిక్ష మనందరం ఎప్పటికీ శివుడి ద్వారా ఆహారంగా పంచుకుంటున్నాం. అంటే 2 సముద్రాలు, ఒక సముద్రం అక్కడి నుంచే వచ్చిన సముద్రం నారాయణదాస్ సముద్రం. ఇద్దరికిద్దరు మహానుభావులు. అయితే ఇద్దరు ఎప్పుడు కలుసుకోలేదు. వారు 40 ఏళ్ళు నిర్యాణం చేస్తే వీళ్ళు 60 ఏళ్ళలో పుట్టారు. కానీ ఇద్దరికిద్దరే లోకానికి, మనకి, మన ఆంధ్రులు గర్వంగా బతుకు తిరగడానికి అవకాశం కలిగిన మహానుభావులు. వారిద్దరికీ కూడా నేను సాష్టాంగ నమస్కారం తెలియజేసుకుంటూ, ఇంత అద్భుతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారంటే అనిశ్చితంగా అది సామాన్యం కాదు. ఈ మహానుభావులు తపస్వైన ఆ 2 సముద్రాన్ని, ఆ 2 సమూహాన్ని కలిపి మన గోదావరి తీరంలో మన రాజమహేంద్రవరంలో ఈ మహాను వ్యవస్థాపక అధ్యక్షులుగా వారు బుగ్గయ్య శాస్త్రి గారు మహానుభావులు, పాపయ్య శాస్త్రి గారు బుగ్గ పాపయ్య శాస్త్రి గారు మహానుభావులు వ్యవస్థాపకులు అయ్యారు. మనకి అందించారు, ఆ సరాన్ని అందిస్తూ ఉన్నారు. వారికి నన్నయ్యకి నారాయణ భట్టులాగా అది ఆ మహానుభావులు జోస్తుల వారు సూర్యనారాయణ శాస్త్రి గారు వారు మనల్ని వారి కాదు కానీ మనల్ని అనేక ఆనందతమయంగా చేస్తారు. ప్రతి సంవత్సరం మన ఉత్సవాలకి, పండుగలు, అందరికీ సంక్రాంతులు వస్తాయి, దసరాలు వస్తాయి. మనకు మాత్రమే ఈ సంగీత సాహిత్య సభలు వస్తూ ఉంటాయి, సంగీత శాస్త్రాలు వస్తూ ఉంటాయి. నమస్కారం. అంత గ్రాండ్ స్కేల్లో నేను చేస్తానని నేను ఊహించుకోలేదు. ఇది భాస్కర గారు మీరందరూ కలిసి నా మీద అభిమానం. ఇది నాకు రాజమహేంద్రవరం నాది మెట్టినిల్లు, మా అత్తవారి ఇల్లుది. ఇక్కడ మ్యారేజ్ నాకు ఇక్కడ జరిగింది. మాకు అందరూ వచ్చారు, మా చుట్టాలందరూ. ఈరోజు నేను మా అత్తగారు, మా మామగారు వాళ్ళందరినీ కూడా నేను మిస్ చేస్తున్నాను. వాళ్ళ ఊళ్ళోనే నాకు ఇంత గ్రాండ్గా జరిగింది. వాళ్ళు చూస్తే ఎలా ఉంటుందో ఊహించుకున్నాను. మా పెద్ద ఆడపడుచు గారు కూడా ఇక్కడ ఉంటే ఆవిడ కూడా పాపం చాలా మమ్మల్ని బ్లెస్ చేస్తూ వచ్చేవారు. సో మీరందరూ వచ్చారు. సో నాకు వాళ్ళు కూడా నాకు కనబడుతున్నారు అలాగా గంటకి. ఇది నాకు ఏ ఆనర్ వచ్చినా ఐ ఫీల్ ఇట్స్ ఆల్ మా ఫాదర్కేనండి. నేను కూర్చున్నంతసేపు నాకు అసలు మీరు నా మీద పువ్వులు జరుగుతున్నారని కానీ మీరు ఆశీర్వదిస్తున్నారు, నన్ను ఆశీర్వదిస్తున్నారు నో డౌట్. కానీ మా నాన్నగారే నాకు కళ్ళ ముందు ఉంటారు. ఆయనకే మీరు చేస్తున్నారని నేను భావిస్తూ ఉంటాను. ఎందుకంటే ఆయన మాకు చెప్పకపోతే నాకు ఈ విద్య నాకు రాదు కదా. తర్వాత ఏది నాది ఉన్న ఇట్స్ ఆల్ మై ఫాదర్స్. మదర్ ఆల్సో, మదరే ఎక్కువ మమ్మల్ని ఇందులోకి వెళ్ళాలని ఆవిడ కోరికతో ఉండేవారు. సో ఆల్ మై ఆనర్స్ ఆర్ డెడికేటెడ్ టు మై ఫాదర్. ఐ ప్లేడ్ మెనీ టైమ్స్ విత్ హిమ్. ఇక్కడ రాజమండ్రిలో కూడా చాలాసార్లు వాయించాను. తర్వాత నేను సింగిల్గా కూడా వాయించాను. తెలుసు భాస్కర్ గారికి అందరికీ తెలుసు. సో కొంచెం గ్యాప్లో వచ్చాను అనమాట. ఎప్పుడు వారు ఫోన్ చేసినా నేను రేపు అమెరికా వెళ్తున్నానండి అంటాను. ఆయన చెప్పగానే ఆయనకి అడ్డంగా చెప్పిస్తుంటాను. ఈసారి లక్కీగా ఆ బార్ అది రావడంలో నేను ఈ పాటికి అక్కడ ఉండేదాన్ని అనమాట యూఎస్లో. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను రాగలిగితే నా భగవంతుడి దయ వల్ల నేను ఐ విల్ డెఫినెట్లీ కమ్ అండ్ ఫర్ యూ. థ్యాంక్ యూ అండి. నాకు లవ్లీ అభివృద్ధి సూపర్గా రాశారు ఆయన. చాలా ఇవన్నీ నేను మళ్ళీ అన్నీ చూసుకుని మీ అందరికీ నేను మళ్ళీ థ్యాంక్స్ చెప్తూ నేను ఐ విల్ డెఫినెట్లీ
టచ్ విత్ యూ. మేము ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ 40 minutes మ్యాక్సిమం వాయిస్తాము. కానీ లేకపోతే ఒక అన్నమాచర్య ఒకటి ఇంకా వేస్తాం. ఒక భజన్ మా నాన్నగారు చాలా భజన్స్ చేసేవారు, అదే ట్యూన్ కట్టడం ఉంటారు, అది వాయిస్తాను. తర్వాత ఆంధ్ర ఫోక్ సాంగ్ మా నాన్నగారు అన్నీ వాయించేవారు కచేరీలో. ఇలా తర్వాత ఆయన ప్రోగ్రామ్స్ 3 hours 4 hours ఉండేది. ఆయన ఎలా కూర్చునేవారో నాకు ఈ రోజు కూడా నాకు ఇది ఒక పెద్ద వండర్ కింద అనిపిస్తుంది. నేను ఎప్పుడైతే పాపం ఆ ఏజ్లో కూడా కూర్చోవటం అవి వాయించడం అవన్నీ కొంచెం కష్టమైన పనులే అనుకోండి. సో ఐ హోప్ ఒక వెస్టర్న్ ట్యూన్ కూడా వాయిస్తాను. మీరందరూ పార్టిసిపేట్ చేయండి. ఆ వేదిక కాదు, ఆ మంద పుష్పం.